सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। हरे कृष्ण। स्वागतम मन श्रीमद् भागवतम क्लास्लोकी మనము శ్రీమద్ భాగవతం 4వ స్కందం 22వ అధ్యాయం పృథు మహారాజు కుమారగణముని కలుసుకొనుట. మరి ఈ కుమారులతో కలుసుకుంటారు అన్న విషయము ఎప్పుడైతే పృథు మహారాజు తన యజ్ఞస్థలంలో సాక్షాత్ నారాయణుడు తను దర్శనం ఇచ్చినప్పుడు తను చెప్పాడు, నీ యొక్క కార్యకలాపాలు ఏవైతే ఈ రాజ్యపాలన ఉందో దానిని నువ్వు సక్రమంగా చెయ్యి. ఎప్పుడైతే నువ్వు చేసిన తర్వాత మరి తను ఏమంటాడు, నేను ఎప్పుడూ మీ దగ్గర అంటే మీ పాద పద్మాల సేవలో ఉండాలి అనేసి అనుకుంటున్నాను అని చెప్పి తన కోరికను వ్యక్తపరుస్తాడు. ఇంకా తను ఏమంటాడు, నిత్యంగా నేను సేవ చేయాలి, మీ పాద పద్మాల సేవలో ఆల్రెడీ లక్ష్మీదేవి ఉంది, మరి ఆమె కాంపిటీషన్గా ఫీల్ అయినప్పుడు మీరు నా సైడే ఉండండి అనేసి చెప్తాడు కదా. అందుకోసం కానీ నువ్వు ఇప్పుడు నీ యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో రాజ్యపాలన, దాన్ని నువ్వు సక్రమంగా దాన్ని చేయడం కోసమే వచ్చావు, నువ్వు ఫస్ట్ ఆ కార్యాన్ని చెయ్యి. తర్వాత ఈ కుమార గణం ఎవరైతే ఉన్నారో ఈ సనకాది కుమారులు, వీళ్ళు నలుగురు చతుష్కుమారులు నీ దగ్గరికి స్వయంగా వస్తారు. వాళ్ళ దగ్గర నువ్వు ఈ ఆత్మజ్ఞానం గురించి చర్చించిన తర్వాత నువ్వు నా దగ్గరికి శాశ్వతంగా వస్తావు అని చెప్పేసి నారాయణుడు చెప్తాడనమాట. ఎప్పుడైతే పృథు మహారాజు తన రాజ్యంలో ఉన్నటువంటి రాజ ప్రజలందరికీ కూడా తను ఉపదేశాలను ఇస్తున్నారు. ఉపదేశాలను ఏ విధంగా ఇస్తున్నారు, ప్రతి ఒక్క మానవుడి యొక్క కర్తవ్యం ఏంటి, తను ఏ ఆశ్రమంలో ఉన్నా ఏ వర్ణంలో ఉన్నా తను చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులని సక్రమంగా చేస్తూ ప్రతి ఒక్కరి యొక్క జీవిత లక్ష్యము భగవద్ధామానికి చేరుకోవడమే వాళ్ళ జీవిత లక్ష్యంగా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. తర్వాత మరి ఈ సమాజంలో ఉత్తమ స్థానం కలిగినటువంటి వారు భక్తులు, వైష్ణవులు, తర్వాత బ్రాహ్మణులు, వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరూ గౌరవించాలి. వాళ్ళని గౌరవించడం వలన వాళ్ళకి చేసేటటువంటి సేవ వలన మన లోపల సద్గుణాలు పెరుగుతాయి. ఆ సద్గుణాల వలన మనం భగవంతుడి యొక్క భక్తిని చాలా సులభంగా చేయగలుగుతాము. ఆ విధంగా మీరు మీ యొక్క జీవిత లక్ష్యాన్ని పొందుతారు. మీరందరూ కూడా నాకు సహకరించండి. మీ అందరి యొక్క సహకారం వలన నేను కూడా నా లక్ష్యాన్ని నేను పొందుతాను. అలాంటి సాధు పురుషులు ఎవరైతే ఉన్నారో వైష్ణవులు, వాళ్ళ యొక్క పాదధూళిని నేను ఎప్పుడు నా తలపైన ధరించి ఉండాలి. ఆ విధంగా మీరందరూ నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి పృథు మహారాజు ఆయన రాజ్య ప్రజలందరినీ కూడా తను అందరికీ సూచనలు ఇస్తూ అందరి దగ్గర నుంచి కూడా ఆశీర్వాదాలను తీసుకుంటూ ప్రతి ఒక్కరికి రక్షణని ఇస్తూ పోషిస్తూ తన యొక్క కర్తవ్యాన్ని ధర్మపాలన నిష్టగా తన యొక్క కర్తవ్యాన్ని తను చేస్తూ ఉన్నాడనమాట. ఎప్పుడైతే తన ఆ రాజ్యసభలో తను మాట్లాడుతూ ఉన్నాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పృథు మహారాజుని చాలా బాగా ప్రశంసిస్తూ ఉన్నారు. అందరూ ఏమంటున్నారు అంటే, మీరు మాకు రాజుగా దొరకడం మేము చాలా అదృష్టవంతులం, మేమందరం సాక్షాత్తు మీ యొక్క ఆధ్వర్యంలో మేము ఉన్నాము అంటే మేము ఎలా ఫీల్ అవుతున్నామంటే సాక్షాత్
సాక్షాత్ నారాయణుడి యొక్క రక్షణలో మేము ఉన్నట్టుగా మేమందరము అనుకుంటున్నాము, భావిస్తున్నాము అని చెప్పేసి ఆ రాజ్య ప్రజలు కూడా చెప్తారనమాట. అలాంటి చక్కని రాజ్య పాలన జరుగుతూ ఉందన్నమాట. అప్పుడు అక్కడికి ఈ కుమారగణం వచ్చారు, ఈ 4 కుమారులు వచ్చారు. ఈ 4 కుమారుల గురించి మనం ముందు చదువుకున్నాం. ఈ నలుగురు కుమారులు ఎవరంట? వీళ్ళు బ్రహ్మదేవుడి యొక్క పుత్రులు. చతుష్కుమారులు బ్రహ్మదేవుడి యొక్క పుత్రులు. మరి బ్రహ్మకి వాళ్ళ యొక్క స్వామి నారాయణుడు ఏం చెప్పాడు, వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, నువ్వు ఈ జన బాహుల్యాన్ని పెంచి ఈ సృష్టి కార్యాలను ఇంకా నువ్వు కొనసాగించు అని చెప్పారు. మరి అదే ఏదైతే తను పొందినటువంటి ఏదైతే కర్తవ్యం ఉందో తను నెరవేర్చాల్సింది, తను పొందినటువంటి ఆదేశాన్ని తన పుత్రులకి బ్రహ్మదేవుడు చెప్పాడనమాట. బ్రహ్మ చెప్పాడు, కానీ చతుష్కుమారులు ఏం చేశారు? లేదు, మేము వివాహం చేసుకోము, మేము ఎప్పుడు కూడా బ్రహ్మచారులుగానే ఉంటాము. అందుకని చెప్పేసి వాళ్ళ యొక్క శరీరం కూడా పెరగకుండా వాళ్ళ 5 సంవత్సరాల పిల్లలు ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా అక్కడే ఆగిపోతుందన్నమాట. వాళ్ళ శరీరంలో మార్పులు చేర్పులు అనేటివి జరగవు. కాకపోతే మొత్తం అందరి జీవుల్లోకెల్లా చాలా పెద్దవాళ్ళు, పరమశివుడి కంటే పెద్దవాళ్ళు. ఎప్పుడైతే ఈ చతుష్కుమారులు మేము పెళ్లి చేసుకోము, బ్రహ్మచారులం అయిపోతాము అంటాడో అప్పుడు తండ్రికి కోపం వస్తుంది. తండ్రికి కోపం రావడంతో ఆయన ప్రకృతి నుంచి రుద్రుడు ఉద్భవిస్తాడు. ఆ విధంగా పరమశివుడి కంటే పెద్దవాళ్ళు, కాకపోతే శరీరం చూస్తే ఎలా ఉంటుంది, 4 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా అయితే ఉంటారో అంతే శరీరంతో వాళ్ళు ఉంటారనమాట. ఎందుకు అంటే అంత చిన్న వయసులో ఉన్న వాళ్ళకి వేరే వాటిని భోగించడంలో మైథున సుఖం కానీ ఇంద్రియ తృప్తి పట్ల కానీ ఎటువంటి ఆసక్తి ఉండదు. అందుకోసం గాను వాళ్ళు అంతే సైజులో ఉండాలి అని వాళ్ళు అనుకున్నారనమాట. సో అలాంటి ఈ కుమారగణము ఇప్పుడు పృథు మహారాజు యొక్క రాజ్యానికి వచ్చారనమాట. ఎప్పుడైతే ఆ కుమారగణం అక్కడికి వచ్చారో పృథు మహారాజు దూరం నుంచే వాళ్ళని చూశారంట. దూరం నుంచే చూసి వాళ్ళని గుర్తించి వాళ్ళకి స్వాగతం చెప్పడానికి చాలా ఆతురతతో శీఘ్రంగా తను లేచి తను వాళ్ళకి ఆహ్వానిస్తూ ఉన్నాడనమాట. మరి ఎంత ఆతురతగా ఉన్నాడు అంటే ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఎవరైతే త్రిగుణాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క కోరికలకి ఏ విధంగా అయితే ఆకర్షింపబడతారో, ఆగకుండా వాటిని తీర్చుకోవడానికి ఏ విధంగా అయితే ఆతురత చూపిస్తారో ఆ విధంగా పృథు మహారాజు ఏం చేస్తున్నాడంటే ఆ చతుష్కుమారులకి స్వాగతం పలకడానికి అంతా ఆతురత కలిగి ఉన్నాడు అనేసి చెప్తున్నారనమాట. చాలా గొప్పగా వాళ్ళని ఆహ్వానించారంట. వాళ్ళకి సరైనటువంటి ఉత్తమ ఆసనాన్ని ఇచ్చారు. తర్వాత అర్ఘ్యాన్ని పాద జలాన్ని వాళ్ళ యొక్క పాదాలని కడిగి తన తలపైన చల్లుకు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిపైన కూడా చల్లారనమాట. ఇంకా ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, తర్వాత మైత్రేయ ముని కూడా చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఈ స్వాగతం పలకడం అనేది అది వాళ్ళ యొక్క శక్తానుసారంగా చేయాలి. ఏ విధంగా చేయాలి అంటే ఎప్పుడైతే ఈ వైష్ణవులు వస్తారో వాళ్ళు దేనికోసం వస్తారంట, ఈ భౌతికంగా కూరుకొని ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి కూడా ఈ వైష్ణవులు వచ్చి ఏం చేస్తారు అంటే వాళ్ళని ఉద్ధరిస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మనము వాళ్ళ యొక్క స్వాగతానికి ఏమీ లోటుపాటు చేయకూడదు. ఒకవేళ ఎంత బీదరికంలో ఉన్నా కానీ వాళ్ళకి ఉచిత ఆసనాన్ని ఇవ్వాలి. వేయడానికి ఆసనం లేకున్నా కనీసం అక్కడ ఉన్నటువంటి నేలని శుభ్రపరిచి వాళ్ళని అక్కడ కూర్చోమని చెప్పాలి. వాళ్ళకి పాదజలాన్ని ఇవ్వాలి అనేసి చెప్పారు. అలా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం మీరు వంగి దండం పెట్టి వాళ్ళ మధుర వాక్కులతో వాళ్ళకి స్వాగతం పలకాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. మరి ఇలాంటి సాధు పురుషులు ఏం చేస్తారు, గృహస్థుని ఇంటికి వచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలని వాళ్ళకి ఇచ్చి వెళ్తారనమాట. మరి ఈ వైష్ణవుల యొక్క ఆశీర్వాదంతో ఏమవుతుందంట, మన యొక్క ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, మన లోపల ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానం పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలా
నిర్ధనుడైనా సరే గృహస్థుడైనా సరే ఏం చేయాలి? అతిథులకి జలము, ఆసనము, స్వాగతము, పూజా ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఇవ్వాలి అన్నమాట. ఎవరైతే ఆ విధంగా వైష్ణవులకి స్వాగతం పలుకుతారో ఆ గృహము, అక్కడ ఉన్నటువంటి యజమాని, అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, వాళ్ళ సేవకులు అందరూ కూడా ధన్యులవుతారు. సో మనం నిన్న అక్కడి వరకు చదువుకున్నాము. 4వ స్కందం 22వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. వ్యాలాయాద్రూమవైతేశ్వరిక్తిఖిల సంపదః యద్గృహాస్తి పాదీయా పాదతీర్థ వివర్జితాః. ఏమంటున్నారంటే ఏ గృహస్థుని ఇంట కూడా భక్తులు ప్రవేశించరు. అంటే ఎవరు ఇప్పుడు చాలా గొప్ప సంపద కలిగి ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, చాలా ధనవంతుడు, మరి వాళ్ళ ఇంటికి అసలు భక్తులు ఎప్పుడు రాకపోతే అలాంటి సంపద కలిగినటువంటి వాళ్ళ ఇల్లు దేంతో సమానము అంటే పాములతో ఉన్నటువంటి వృక్షంతో సమానము. పాములు ఏం చేస్తాయి? విషపాములు అన్నీ కూడా వృక్షం పైన ఉంటాయి. ఆ వృక్షంతో సమానమంట ఆ ఇల్లు. వ్యాలాలాయద్రూమ, ఈ విషపూరితమైనటువంటి నాగులు, పన్నాగములు కలిగినటువంటి ఆలయ అంటే ఇల్లు, ఈ పాములకి ఆలయమైనటువంటి వృక్షం అన్నమాట. ఆ వృక్షం వంటిది. ఆర్థికంగా చాలా పుష్కలంగా ఉన్నారు వాళ్ళు, అఖిల సంపద కలిగి ఉంది, కాకపోతే అది విషపూరిత నాగులు ఉండేటటువంటి చెట్టుతో సమానం. ఎందుకు విరుద్ధంగా ఇప్పుడు ముందు శ్లోకంలో చెప్పారు ఏమని? ఏ గృహస్థునింటికైనా సరే బీదవాడి వాళ్ళ ఇంటికి భక్తులు వస్తారు, వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క ఆశీర్వాదాలను ఇస్తున్నారు. అలా కాకుండా దానికి విరుద్ధంగా భక్తులు రాకపోతే అందుకు విరుద్ధంగా ఏ గృహస్థుని ఇంట భక్తులు ప్రవేశించలేదు, ఇప్పటివరకు కూడా ఈ భక్తులు రాలేదు. ఎచ్చట వారి పాద ప్రక్షాళన జలం లభించదు, అది సమస్త సమృద్ధవంతమైనను విషపూరితమగు సర్పములు వసించు వృక్షముగా భావింపబడును. వాళ్ళ దగ్గర ఎంత ఆస్తి సంపద, ఎంత ఐశ్వర్యము, వాళ్ళ ఇంట్లో ఎంత ఇంటీరియర్గా డెకరేషన్ ఉన్నా, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, చైనాకి వెళ్ళి క్రాకరీ అంతా తెచ్చుకొని సజాయించుకున్నా కానీ అది దేంతో సమానమో? విష సర్పాలు ఉన్నటువంటి చెట్టుతో సమానం. విష సర్పాలున్న చెట్టు దగ్గరికి ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. అలాంటిది అనేసి మైత్రేయ ముని చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు వరకేమో బ్రాహ్మణులని వైష్ణవులని ఏ విధంగా స్వాగతం పలకాలో చెప్పారు. వాళ్ళ దగ్గర ఏమీ లేకుంటే కూడా వాళ్ళు మధురమైన వాక్కులతో వాళ్ళకి వంగి నమస్కరించి వాళ్ళకి స్వాగతం పలికి ఉచిత ఆసనాన్ని ఇవ్వాలి. ఇంకా పూజా ద్రవ్యాలు అంటే వాళ్ళ పాదాలకి వాటర్ ఇవ్వడము, తర్వాత రాగానే ఫ్రెష్ జ్యూస్ ఇవ్వడము, లేకపోతే పుష్పమాలని గార్లైన్స్ని వాళ్ళకి అర్పించడము, రాగానే తినడానికి కొంచెం టిఫిన్ ఇవ్వడము, ఆ విధంగా మర్యాద చేయాలి కదా. సో మరి అవన్నింటినీ ఇచ్చి స్వాగతపరచాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారు? గృహస్థులకి జ్ఞాన బోధ చేయడం కోసమే వస్తారనమాట. మరి ఈ సన్యాసులే 2 రకాల సన్యాసులు ఉంటారు అని చెప్తున్నారు. ఎవరంట? ఏకదండి సన్యాసి, త్రిదండి సన్యాసి. మరి ఏకదండి సన్యాసి ఎవరు అంటే ఈ శంకరాచార్యుడి అనునాయులు అనమాట. ఈ శంకర ఏదైతే సాంప్రదాయం ఉందో ఈ శంకర సాంప్రదాయాన్ని ఫాలో చేసే వాళ్ళని ఏకదండి సన్యాసులు అంటారు. వీళ్ళే మాయావాద సన్యాసులు. మరి త్రిదండి సన్యాసులు, ఈ త్రిదండి సన్యాసులు ఎవరు అంటే రామానుజాచార్య, మధ్వాచార్య, ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి పరంపరలో ఉన్నటువంటి సన్యాసులు అన్నమాట. మరి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ ఏకదండి అయినా సరే త్రిదండి అయినా సరే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? గృహస్థుల వాళ్ళ ఇళ్ళల్లోకి వచ్చి జ్ఞాన బోధని చేస్తారనమాట. మరి ఈ ఏకదండి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆత్మదేహం వేరువేరని వాళ్ళకి తెలుసు, అయినా కానీ వాళ్ళ యొక్క కోరిక ఏముంటుంది? బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలి అని ఉంటుందన్నమాట. కానీ వాళ్ళు భగవంతుడి యొక్క సచ్చిదానంద విగ్రహ స్వరూపాన్ని వాళ్ళు స్వీకరించరనమాట. అంటే భగవంతుడికి రూపం ఉంది అనే దాన్ని వాళ్ళు నమ్మరనమాట. వాళ్ళు నిరాకారవాదులు. మరి ఈ త్రిదండి వీళ్ళు ఏం చేస్తారు? ఈ వైష్ణవులకి ఎవరైతే ఈ నిరాకారవాదులు ఉన్నారో వాళ్ళు పొందాలనుకున్నది స్వామి యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటి తేజంలో వాళ్ళు కలవాలనుకుంటున్నారు అన్న విషయము వీళ్ళకి
మొత్తము తెలుస్తుందన్నమాట. అంటే వాళ్ళకి పూర్తి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, 3వ తరగతి మ్యాథమెటిక్స్ లాంటిది నిరాకారవాది అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు భగవంతుడి యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటి కాంతిని మాత్రమే వాళ్ళు నమ్ముతున్నారు. కానీ ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శరీర తేజం నుంచి వస్తుంది అంటే శరీరం కలిగి ఉంటాడు, తన సచ్చిదానంద విగ్రహ స్వరూపుడు, తనే ప్రతి చోట పరమాత్మ రూపంలో ఉంటాడు. మరి ఈ పరమాత్మ రూపంలో ఉండేటటువంటి వాడు సర్వకారణ కారణుడు, అతనే దేవాది దేవుడు అన్న విషయంని వాళ్ళు తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు 3వ తరగతిలోనే ఆగిపోయారు. మరి ఈ వైష్ణవులు ఏంటి, వాళ్ళు 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి తెలుసు ఏంటి అంటే సచ్చిదానంద విగ్రహ స్వరూపమైనటువంటి దేవాది దేవుడు సర్వకారణ కారణుడు, తనే పరమాత్మ రూపంలో ప్రతి చోట ఉంటారు, తన యొక్క శరీరం నుంచే వచ్చేటటువంటి కాంతి ఈ బ్రహ్మజ్యోతి అన్న విషయం మొత్తము కూడా భగవంతుడి యొక్క సచ్చిదానంద విగ్రహ రూపం గురించి వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తూ ఉంటారు, ఆత్మజ్ఞానాన్ని ఇస్తూ ఉంటారనమాట. మరి ఈ వైష్ణవులను ఏమంటారు అంటే తీర్థపాదీయులు అనేసి అంటారనమాట. ఎందుకు తీర్థ కుర్వంతి తీర్థాని అంటే, ఈ తీర్థ కుర్వంతి తీర్థాని అంటే వైష్ణవుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తాడంటే ఆ ప్రదేశాన్ని అంతా కూడా ఆయన పాదపద్మ స్పర్శతో ఆ తీర్థస్థానాన్ని ఆ ప్రదేశాన్ని అంతా తీర్థస్థానంగా మారుస్తాడనమాట. అందుకే ఈ వైష్ణవ సన్యాసులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఒక్క దగ్గర ఉండరనమాట, ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారనమాట. ఎప్పుడైతే గంగాదేవి తను ఆకాశంలో నుంచి ఎప్పుడైతే కిందికి వస్తుందో అప్పుడు భగీరథుని అడుగుతుంది, నువ్వు నాకు తపస్సు చేశావు, నేను నీకు సంతృప్తి చెందాను. మరి ఇక్కడ 2 సమస్యలు వచ్చాయి. ఏంటి మరి, నేను ఇప్పుడు పైన ఉంటాను, నేను ఆధ్యాత్మిక లోకంలో ఉండేటటువంటి గంగని భూలోకానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా నాలో వదిలేసి వెళ్తారు. అప్పుడు మరి నేను ఏ విధంగా శుభ్రపరచుకోగలుగుతాను నన్ను నేను? ఆ మలినాలన్నీ నిండిపోతాయి కదా, అప్పుడు నా మహిమ తగ్గిపోతుంది కదా అనేసి అడుగుతుంది. ఇంకొకటి ఏమంటుంది, నేను దిగడానికి నాకు ఆధారం కావాలి, లేకపోతే భూమికి చిల్లు పడుతుంది అనేసి అంటారు. అప్పుడు భగీరథుడు ఏం చెప్తాడు, అమ్మ నువ్వు రామ్మ అనేసి తను ప్రార్థించి ఏం చెప్తాడు, ఫస్ట్ ఆమె అడిగిన దానికి ఎవరైతే ఈ వైష్ణవ సన్యాసులు ఉన్నారో, ఈ తీర్థ కుర్వంతి తీర్థాన్ని ఎవరైతే ఈ భక్తులు ఉన్నారో, ఈ వైష్ణవులు ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే మీ దగ్గరికి వచ్చి వాళ్ళు అక్కడ మీ తీర్థస్థలాల్లో భగవంతుడి యొక్క కీర్తన భజన చేస్తూ వాళ్ళ యొక్క పాదధూళి ద్వారా ఆ ప్రదేశం అంతా కూడా అది ప్యూరిఫై అయిపోతుంది. ఆ విధంగా వాళ్ళు గంగలో స్నానం చేయడం వలన గంగ పవిత్రమవుతుంది అని చెప్పేసి చెప్తాడనమాట. అందుకే శ్రీమద్ భాగవతంలో 1వ స్కందం 13వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పబడింది అనమాట, తీర్థ కుర్వంతి తీర్థాని. ఆ వైష్ణవులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ స్థలాన్ని అంతా కూడా, ఇప్పుడు బృందావనము తీర్థస్థానము, మరి ఆ బృందావనము తీర్థస్థలం అయితే మరి ఇలాంటి తీర్థపాదులు ఎవరైతే ఉన్నారో బృందావన ధామంలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి తన హృదయంలో పెట్టుకొని నిరంతరము ఆ కృష్ణుడి యొక్క నామజపం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆ కృష్ణుడిని పంచేటటువంటి ఎవరైతే వైష్ణవుడు ఉన్నాడో తనని తీర్థపాదులు అనేసి అంటారనమాట. అలాంటి తీర్థపాదుడు ఎక్కడికి వచ్చి కూడా, అది బృందావనమే కాదు, ఎక్కడికి వచ్చి కూడా తను అక్కడ భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేసి భగవంతుడి యొక్క ప్రచారం చేసి అందరికీ భగవంతుడిని పంచుతారు కదా, అది గొప్ప తీర్థస్థానంగా మారిపోతుంది. ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు, అమెరికాలో కృష్ణుడు అంటే తెలీదు, భక్తి అంటే తెలీదు, అసలు భగవంతుడు అంటే తెలీదు, నమస్కారం పెట్టడము తెలీదు, వాళ్ళకి డివోషన్ అసలు ఎటువంటి సంబంధం కూడా లేదు, అవగాహన కూడా లేదు, వాళ్ళు ఊహించలేరు. అలాంటి ప్రదేశానికి శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళి ఏం చేశారు, భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేసి అక్కడ భగవంతుడికి చాలా దివ్యమైన మందిరాలు కట్టారు. ఇప్పుడు ఇస్కాన్లో ఉన్నటువంటి భక్తులందరూ ఏమనుకుంటారంటే అక్కడికి వెళ్ళి ప్రభుపాదుల వారు నిర్మించినటువంటి ఆ మొదటి ఏదైతే ఉందో దానికి ఇంకా న్యూ బృందావనం పేరు పెట్టారు. ఆ బృందావనాన్ని చూడాలి, అది తీర్థస్థలం అయిపోయింది. ఎందుకు, తీర్థ కుర్వంతి తీర్థాని. ఆ తీర్థపాదులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు ఆ బీడు భూమి లాంటి ఆ అమెరికాని కూడా తీర్థస్థలంగా మార్చేశారు. ఆ విధంగా భక్తులు ఏం చేస్తారంట, వాళ్ళు
ప్రతి చోటుని కూడా తీర్థస్థలంగా మార్చేస్తారు. అందుకోసంగానే భక్తులు అడుగు పెట్టని స్థలం ఎలా అయిపోతుందంట, విషపూరిత నాగులు కలిగినటువంటి వృక్షం లాంటిది అని చెప్పేసి చెప్తున్నాడనమాట. ఇప్పుడు గంధం చెట్లు ఉన్నాయండి, ఆ గంధం చెట్లలో నుంచి వచ్చేటటువంటి సువాసన అండి ఇంకా అది చాలా చల్లదనాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ గంధం చెట్టుకి చాలా విషపూరిత పాములు చాలా ఉంటాయి. గంధం చెట్టు అంటే సామాన్యమైందా, ఎంత కాస్ట్లీ, లక్షల రూపాయల ఖరీదు విలువిచ్చేటటువంటిది, అది గొప్పది గంధం చెట్టు అంటే కదా. మరి అంత గొప్ప ఐశ్వర్యవంతమైన చెట్టు దగ్గర ఎవరున్నారంట, పాములు ఉంటాయి. మరి పాములో ఏముంది, విషం ఉంది. దాని లోపల విషము ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉంది, పొగలు కక్కుతూ ఉంటుందన్నమాట. విషమే, దాని శరీరంలో ఉన్నా కూడా పొగలు కక్కుతూనే ఉంటుంది, బయట ఉన్నా కూడా అది పొగలు కక్కుతూనే ఉంటుంది. ఆ విధంగా అది వేడితో ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఆ చందనం చెట్టుకున్నటువంటి చల్లదనానికి ఈ పాములన్నీ కూడా వెళ్ళి చందనం చెట్టుకు పట్టుకుంటాయి అన్నమాట. ఆ విధంగా ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ అక్కడ తీర్థపాదుల యొక్క పాదాలు పడకపోతే, భక్తుల యొక్క పాదాలు పడకపోతే అది ఏమవుతుంది అంటే విషపూరిత పాములు ఉన్నటువంటివి అనేసి ప్రదేశము అని చెప్తున్నారనమాట. ఇంక ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఈ అసూయ కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అసూయతో మత్సర్యంతో కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి, పాములతో సమానం. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు భక్తులను ఎప్పుడూ లెక్క కట్టరు. భక్తులతో సంబంధం లేదు, భక్తితో సంబంధం లేదు. ఎప్పుడు వాళ్ళ యొక్క ఇంద్రియాల్లో వాళ్ళు మునిగిపోయి ఏం చేస్తూ ఉంటారు అంటే, వాళ్ళ యొక్క సంపాదన పట్ల ఆసక్తితో వాళ్ళ ఐశ్వర్య మొత్తంలో ఉంటారు. వాళ్ళంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఏమంటున్నారంటే, ఈ పెక్కు ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుక్కలనో లేకపోతే కాపలాదారులను వాళ్ళ ఇంటి ముందలు పెడతారు. వాళ్ళ ఇంట్లోకి ఎవరు ప్రవేశించలేరనమాట. కనీసం అడుకునేవాడు కూడా వాడి ఇంటి ముందలు ఉండడు. వెనకటి రోజుల్లో హరిదాసుల వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, హరినామాన్ని పాడుతూ ప్రతి ఇంటి ముందుకు వచ్చి అడుక్కునేవాళ్ళు. ఇప్పుడు అలాంటి కుక్కల్ని, వాచ్మెన్స్ని పెడితే కనీసం, అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళు లేరు, ఎవరి ఇంటికి వెళ్ళి అడుక్కునే వాళ్ళు కూడా లేరు. కాకపోతే చెప్తున్నారనమాట, అంటే అలా పెడితే ఏమంటారు, అలా ఆడుకోవడానికి వచ్చి హరినామం చెప్పే వాళ్ళు కూడా రారు. ఈవెన్ ఇప్పుడు అలాంటి సెక్యూరిటీ అండ్ కుక్కల్ని పెట్టారనుకోండి, మనము రథయాత్ర కోసం మన అందరినీ ఇన్వైట్ చేయడానికని వెళ్తాం కదా. మరి అలాంటి కుక్క ఉంటే కనీసం ఆ డోర్ కొట్టడానికైనా వెళ్తామా, మనము వెళ్ళం కదా. అంటే ఆ విధంగా వాళ్ళు ఏంటి, తలుపు తట్టే అదృష్టాన్ని కూడా కోల్పోతున్నారనమాట. అందుకే వాళ్ళు బయట ఏం పెద్ద పెద్ద బోర్డులు పెట్టేస్తారు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పేసి. ఆ విధంగా వాళ్ళ యొక్క ఐశ్వర్యము, తర్వాత వాళ్ళ లోపల ఉన్నటువంటి ఈ మత్సర్యము, తర్వాత అసూయ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళ యొక్క అదృష్టాన్ని కోల్పోతున్నారు. వాళ్ళు ఈ పాముతో సమానము అనేసి చెప్తున్నారు. ఇంకేమంటున్నారంటే, పాముని కనీసము మంత్రంతోనో లేకపోతే మూలికలతోనో దాన్ని వశపరచుకోవచ్చు, కానీ ఇలాంటి వాళ్ళని వశపరచుకోలేము, వాళ్ళని శాంతపరచలేము అనేసి చెప్తున్నారనమాట. తర్వాత స్వాగతం వో ద్విజశ్రేష్ఠ యద్వాతాని ముముక్షవః చరంతి శ్రద్ధయా ధీరా బాలా ఏవ బృహంతి చ. ఇప్పుడు ఇంకా పృథు మహారాజు, మరి అలాంటి ఉత్తమ భక్తులు ఇప్పుడు రాజ్యానికి వచ్చారే, ఆ రాజ్యానికి వచ్చినటువంటి ఉత్తమ భక్తుల యొక్క వాళ్ళు సమయం ఇవ్వడానికి వచ్చారు. ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవడం కోసం గాను తను ప్రతి ఒక్కరి లాభం కోసం తను ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు అన్నమాట. స్వాగతం పలికి పృథు మహారాజు కుమారగణమును ద్విజశ్రేష్ఠులను సంబోధించి ఆహ్వానించెను. వారికి స్వాగతం మొసుగుచు అతడిట్లు పలికెను, పుట్టిన నాటి నుండి మీరు బ్రహ్మచర్య వ్రతమును నిష్టగా పాటించిరి, ముక్తి మార్గమున అనుభవజ్ఞులైనప్పటికీ మీరు బాలుల వలె గోచరింతురు. ఫస్ట్ వాళ్ళ గురించి తను మాట్లాడుతున్నారు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, చిన్నపిల్లల్లా ఉన్నారు. వాళ్ళు బ్రహ్మచర్యాన్ని వాళ్ళు గడపాలి అనుకున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలనుకోవట్లేదు, పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. అందుకని చెప్పేసి వాళ్ళు అలానే ఉండాలనుకున్నారు. సో మీరు అలాంటి గొప్ప ద్విజశ్రేష్ఠులు అనేసి చెప్తున్నారనమాట. తర్వాత కశ్చిన్నా కుశలం నాథ ఇంద్రియార్థార్థ వేదినాం వ్యసనావాసయేతాస్మిన్ పతితానాం స్వకర్మభిః. ఇంకేమంటున్నారంటే, ఇప్పుడు ఎవరైతే ఈ ఇంద్రియ భోగంలో మునిగిపోయి ఉన్నారో, లేకపోతే ఈ ఇంద్రియ భోగమే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం, వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటి అంటే మేము ఎంజాయ్ చేయాలి, అంతే,
చచ్చాక ఎవరు చూస్తారండి? బతుకున్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి. ఏది కావాలంటే అది తినాలి, ఏది కావాలంటే అది తాగాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది చేయాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవాలి. ఇంకా అంతే. వాళ్ళకి ఒక రూల్ రెగ్యులేషన్, ఒక పద్ధతి, ఆచారము, మడి అవేవి ఉండవన్నమాట. వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తారు. వాళ్ళ ఇంద్రియ భోగానికి, వాళ్ళ ఇంద్రియ సుఖానికి వాళ్ళు ఏది కావాలంటే అది చేస్తారు. వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? వాళ్ళ లైఫ్ గోల్ ఏంటంటే ఎంజాయ్ చేయడం మాత్రమే. మరి అలాంటి వాళ్ళకి ఏదైనా శుభం కలుగుతుందా? ఏదైనా శుభం ఉందా? అసలు వాళ్ళకి ఏదైనా శుభం కలుగుతుందా అని చెప్పేసి పృథు మహారాజు ఋషులని అడుగుతున్నాడనమాట. పూర్వకర్మల వలన ప్రమాదకరమైన భౌతిక అస్తిత్వమున చిక్కబడిన వారలను గూర్చి ప్రశ్నిస్తున్నారు. చూసారా, ఈ భౌతిక అస్తిత్వంలో చిక్కుబడడం అనేది అదేదో అదృష్టం కాదు, అదేమో జాక్పాట్ కాదు, పోనీ అదేమో రిజర్వేషన్ కూడా కాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? ప్రమాదకరమైనటువంటి భౌతిక అస్తిత్వము. ఎంత ప్రమాదకరమైంది అంటే మనని ఇక్కడే 84 లక్షల జన్మల్లో ఇక్కడే మనని ఎంగేజ్ చేసేస్తుంది. అది మనని ఎక్కడైనా పుట్టేలా చేస్తుంది, ఏ స్థితిలోనైనా మనని ఉంచేస్తుంది. మనం ఏమనుకుంటున్నామో, మనం ఇప్పుడు పొందినటువంటి ఈ శరీరం వలన మనం ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాం, కానీ అది వాళ్ళకి తెలీదు. పాపం వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు, మూర్ఖత్వంతో ఉన్నారు. అందుకే ఇక్కడ పృథు మహారాజు ఏమంటున్నారంటే పూర్వకర్మల వలన తర్వాత ఎక్కడొచ్చారంట వాళ్ళు? ప్రమాదం, అడుగడుగునా ప్రమాదం ఉన్నటువంటిది. ఇక్కడేమీ ఆనందం ఏమీ లేదు. అలాంటి ప్రమాదకరమైన ప్లేస్లోకి వచ్చి ఏం చేశారు? ఇక్కడ ఈ భౌతికమైన పరిస్థితుల్లో చిక్కుబడిపోయారు. మరి అలా ఈ ప్రమాదకరమైన పరిస్థితులు, ఎమర్జెన్సీలో ఉన్నాం. అసలు మనం ఎంత ఎమర్జెన్సీలో ఉన్నామంటే అసలు నిజమైన సహాయం మనకి కావాలన్నమాట. ఆ విధంగా ఎవరైతే ఈ భౌతిక అస్తిత్వంలో చిక్కుకొని ఉన్నారో వాళ్ళ కోసం గాను పృథు మహారాజు ప్రశ్నిస్తున్నారనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క లక్ష్యం ఓన్లీ ఇంద్రియ భోగం చేయడం మాత్రమే. అందుకోసం కానీ వాళ్ళ మీద దయ తలిచి వాళ్ళందరి లాభం కోసం కానీ పృథు మహారాజు ప్రశ్నిస్తున్నారనమాట. మరి పృథు మహారాజు వాళ్ళని బాగున్నారా, మీ ప్రయాణం ఎలా సాగింది, మీ ఒంట్లో బాగుందా అనేసి ఏమీ ప్రశ్నించలేదు. ఎందుకు ప్రశ్నించలేదు అంటే వీళ్ళు ఉత్తమ భక్తులు, వాళ్ళు ముక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు. మరి ముక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్నీ మంగళాలే కానీ అమంగళం అనేది ఉండదు. అక్కడంతా శుభమే కానీ అశుభం అనేది ఉండదు. అందుకనే వాళ్ళని మీరు ఎలా ఉన్నారు, ఏం సంగతి అని తను అడగలేదన్నమాట. ఎందుకంటే ఎప్పుడు భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు కుశలంగా ఉంటారంట. అందుకే వాళ్ళని కుశల ప్రశ్నలు వేయలేదన్నమాట. మరి రాజు కదా, అతను గృహస్థుడు కూడా, తర్వాత ఈ రాజ్యభారాన్ని కూడా మోస్తూ ఉన్నాడు కాబట్టి తను ఈ ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. మరి అందులోటి తను క్షత్రియుడు. మరి అక్కడ ఉన్నటువంటి క్షత్రియులు కూడా చాలామంది ఉన్నారు. మరి ఈ క్షత్రియులు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు యుద్ధ నైపుణ్యతని నేర్చుకోవడం కోసం కానీ జంతువులను చంపుతూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళ జంతువులను తింటూ ఉంటారు. తర్వాత జూదం ఆడుతూ ఉంటారు. మనం మహాభారతంలో చూసాము, దుర్యోధనుడు ఎప్పుడైతే పిలిస్తే ధర్మరాజు స్వయంగా వచ్చి తను జూదం ఆడతాడు, తన రాజ్యాన్ని కోల్పోతాడు, భార్యను కూడా కోల్పోతాడు. ఆ విధంగా మరి ఇలాంటి ఏవైతే కొన్ని కార్యాలు ఉన్నాయో, తను క్షత్రియుడు ఏ రాజ్యానికి వెళ్తే అక్కడ ఎవరైనా అమ్మాయిలని వాళ్ళు పెళ్లి చేసుకోమని రాజ్యం ఇస్తాము అంటే వాళ్ళు ఒక పెళ్లి కాకుండా అనేకమైన పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటించలేరన్నమాట. ఆ విధంగా ఈ గృహంలోనే ఆసక్తంగా ఉంటారు కాబట్టి మరి ఇవన్నింటి వలన ఏమవుతుందంట? గృహస్థ జీవనంలో ఆసక్తి పెరిగిపోతుందన్నమాట. మరి ఆసక్తి ఎక్కడ పెరిగితే అది అమంగళం అవుతుంది. ఎప్పుడైతే మంగళకరుడైనటువంటి భగవంతుడి పైన ఆసక్తి పెరిగితే అది మంగళం. అలా కాకుండా భగవంతుడు కాని వాటి పట్ల మన యొక్క ఆసక్తి పెరిగినప్పుడు అది అమంగళం అవుతుంది. పదం పదం యద్విపదం నతేషాం. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంట? ఇక్కడ ఇంద్రియ భోగంలో మునిగిపోయి ఉన్నారనమాట. మునిగిపోయి ఆ ఇంద్రియ సుఖాల కోసం సంఘర్షిస్తూ ఉన్నారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడుతూ ఉన్నారనమాట. అందుకోసం కానీ వారందరి కోసం కానీ పృథు మహారాజు ప్రశ్నిస్తున్నారనమాట.
మరి ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరి యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే భగవంతుడి యొక్క సేవలో పెడతామో మనము అప్పుడు అవన్నీ కూడా మంగళకరమైపోతాయి. మంగళం అంటే శుభం అవ్వడం మొదలవుతుంది అనమాట. మనం చేసేటటువంటి కార్యాలన్నింటినీ కూడా మనం భగవద్ అర్పణంగా చేయాలి. అర్జునుడు చేయాల్సిన కార్యం ఏంటి? యుద్ధం చేయడం. అర్జునుడు ఏమన్నాడు? అమ్మో ఇంత ప్రాణ నష్టం అవుతుందే, ఇదంతా నేను ఎందుకు చేయాలి, నేను యుద్ధం చేయను అనేసి అంటాడు. కానీ కృష్ణుడు ఏమన్నాడు? తన యొక్క కార్యాన్ని మార్చలేదండి, తన యొక్క మూడుని మార్చాడు, అంటే ఆ దిశని మార్చాడు అంతే. ఇప్పుడు ఆ యుద్ధం చేసి ఆయన ఆ రాజ్యాన్ని ఏలుకోవడం కోసమో లేకపోతే అనుభవించడం కోసమే తను ఆ యుద్ధం చేయడం లేదు. భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు తను ఆ యుద్ధాన్ని చేశాడు. అక్కడ ఏమైంది? భగవంతుడిని జోడించుకోవడం వల్ల అది భక్తి అయింది, అది సంగార కార్యం అవ్వలేదు, అది భక్తి కార్యంగా మారింది. అదేవిధంగా మన యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, మన యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో, మనం చేసేటటువంటి రోజువారీ పనులు ఏవైతే ఉన్నాయో అది ఏదైనా కావచ్చు. మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు, మీరు వంట చేయొచ్చు, మీరు కంపెనీలో పని చేయొచ్చు, మీరు ల్యాప్టాప్ మీద పని చేయొచ్చు, లేదంటే మీరు డాక్టర్ అవ్వచ్చు, మీరు లాయర్ అవ్వచ్చు, మీరు యాక్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కార్యంలో భగవంతుని జోడించుకోవడం వల్ల అప్పుడు ఏమవుతుంది? అమంగళం కాస్త మంగళంగా మారుతుంది అని ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. భవత్సు కుశల ప్రశ్న ఆత్మరామేషు నిష్యతే కుశల యత్ర నా సంతి మతి వృత్తయ. ఇంకా పృథు మహారాజు ఇలా అంటున్నారనమాట. ఏమంటున్నారు? ఓ మహాత్ములారా, ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ఆనందమున లీనమైందురు కనుక మీ కుశలమును గూర్చి అకుశలమును గూర్చి అడుగనవసరము లేదు. సో మీరు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంట? ఆధ్యాత్మిక ఆనందంలో ఉంటారంట. వీళ్ళందరూ కూడా నిత్యంగా భగవంతుని ప్రతి క్షణం కూడా దర్శిస్తూ భగవంతుడి యొక్క నామంలో, వాళ్ళు భగవంతుడి యొక్క లీలలలో వాళ్ళు మూనిగిపోయి లీనమై ఉన్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఏముంది? ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం ఉంది. అందుకోసంగానే నేను మీ యొక్క కుశలమైన ప్రశ్నల గురించి నేను అడగడం లేదు, అడగాల్సిన అవసరము లేదు. శుభాశుభములు అనేటివి మానసిక కలాపముల అందే ఉండును. సో అది మనం అనుకుంటే అది శుభము, లేకపోతే అశుభము అని చెప్పేసి అది మనస్సు మీద ఆధారపడి ఉంది అని చెప్పేసి పృథు మహారాజు శనకాది ఋషులతో చెప్తున్నాడనమాట. ఎందుకంటే ఈ భౌతిక జగత్ ఏదైతే ఉందో ఈ భౌతిక సంపర్కం వలన ఏమవుతుంది అంటే మోహం కలుగుతుంది. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి భౌతికమైన వస్తువులపైన మనకి ఆకర్షణ వలన మనకి ఏం కలుగుతుంది? ఇక్కడ మోహం కలుగుతుంది. మరి కరెక్టే, ఆత్మ ఏంటి? దివ్యమైంది. ఆత్మకు దేంతో సంబంధం లేదు. కాకపోతే మనం ఈ శరీరాన్ని స్వీకరించిన తర్వాత అది ఇక్కడ బందీ అయిపోయిందనమాట. మరి ఆ విషయము మనం మర్చిపోయాం కూడా. ఈ ఆకర్షణల వల్ల మర్చిపోయాం. మనం చూడండి, ఇప్పుడు బయటికి వెళ్ళాం షాపింగ్కి, మనం ఒక టైంకి మనం ఇంటికి తిరిగి రావాలి. మనం ఆ షాప్లోనే బట్టలనో నగలనో ఏవో చూస్తూ టైంను కూడా మర్చిపోతాం. అవునా కాదా? మర్చిపోతామా లేదా? ఒక్కొక్కసారి ఎగ్జిబిషన్కి వెళ్ళామనుకోండి, ఆ ఎగ్జిబిషన్లో కూడా మనం టైం మర్చిపోతాం, ఇంటికి తిరిగి వచ్చే టైం లేట్ అయిపోతుంది. ఎవరైనా ఇప్పటివరకు షాపింగ్కి వెళ్ళిన వాళ్ళు కరెక్ట్ టైం ఇంటికి వచ్చారా అండి? ఎప్పుడు లేట్గానే వస్తారు కదా. లంచ్ టైం కూడా వెళ్ళిపోతుంది, లేదంటే డిన్నర్ టైం కూడా వెళ్ళిపోతుంది అలా. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచానికి వచ్చామో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంగులని చూసి మనము ఏమనుకుంటున్నామంట? ఆహా ఎంత బాగుంది, మనము ఎంజాయ్ చేస్తే బాగుంటుంది, మనము అనుభవించేస్తే అయిపోతుంది అనేసి అనుకుంటున్నాం అనమాట. అనుకొని మన నిజస్థితిని మనము మర్చిపోయామన్నమాట. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి భౌతికమైనటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, భౌతికమైనటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని భోగించాలి అని చెప్పేసి ఈ కోరిక కలుగుతుందన్నమాట. ఆ వాటన్నింటినీ కూడా అనుభవించాలనే ఆతృత వలన ఇంకా మన లోపల కామం పెరుగుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ కామం తీరకపోతే క్రోధం పెరుగుతుంది. ఆ క్రోధం తగ్గకుండా మోహంగా గట్టి పడిపోతుంది అనమాట. క్రోధంతో ఇంకా మోహం అంటే అది నాకు కావాలి 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 అనేది మన లోపల గట్టిగా తీసేసుకుంటుంది అనమాట. అందుకే ఈ మోహం ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంట, మనని కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోయే విధంగా చేస్తుందన్నమాట. ఆ విధంగా మనం ఏంటి, కృష్ణుడిని కోల్పోతామన్నమాట, కృష్ణ భక్తిని కోల్పోయి ఇక్కడే ఈ భౌతిక జగత్తులోనే చిక్కుబడిపోయి ఇక్కడే తిరుగుతూ ఉంటామన్నమాట. క్రోధాన్ భవంతి సమ్మోహ స్మృతి
విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశోత్ప్రణశ్యతి. బుద్ధే పోయింది, ఇంకేముంది, అంతా పోయిందనమాట. ఆ విధంగా మన ఆధ్యాత్మిక చైతన్యాన్ని కోల్పోయాం. ఆత్మ నిత్యమైంది. ఆత్మ ఎవరితో సంబంధం పెట్టుకొని ఉంది? పరమాత్మతో సంబంధం కలిగినటువంటిది. ఆ ఆత్మాధిక చైతన్యం ఏదైతే ఉందో దాన్ని కోల్పోయాం. దేనివల్ల? ఈ భౌతిక సాంగత్యం వలన. మరి ఎవరైతే ఈ కృష్ణుడి యొక్క సంబంధంతో ఉన్నారో, భక్తులతో ఉన్నారో, వాళ్ళకి ఈ శుభ అశుభాలు ఏవి ఉండవు. అంతా కూడా శుభంగానే ఉంటుందన్నమాట. మనం ఈ వీటి పట్ల ఉన్నటువంటి ఆసక్తి వలన ఆ కోరిక నెరవేరకపోయేసరికి మనకు ఏమవుతుంది? అక్కడ కష్టం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఆవేదన పెరుగుతుంది. అవునా కదా? అలా ఇక్కడి నుంచి మనం పొందాల్సింది ఏమీ లేదు, అది మనది కాదు, అది భగవంతుడిది అని మనం ఎప్పుడైతే అనుకున్నామో దాని పట్ల కోరిక, ఆసక్తి, కామము, మోహము, ఆవేదన అవేవి కూడా ఉండవు. అప్పుడు మన యొక్క నిజస్థితిని మనము గుర్తించే విధంగా మనం ఉంటామన్నమాట. ఈ ఆసక్తి ఏదైతే ఉందో, ఈ కోరిక ఏదైతే ఉందో, దాన్ని అనుభవించాలి అనే ఏదైతే మన మనస్తత్వం ఉందో దానివల్ల మనం ఇక్కడ బంధించబడి ఉన్నాము. మరి ఏ విధంగా? మనస్సు ద్వారా. అందుకే ఈ మనస్సులోనే చెడు మంచులు నడుస్తూ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ పృథు మహారాజు చెప్తున్నాడు అనమాట. మన మనస్సు ద్వారా మనం దానికి ఆకర్షింపబడి మనము ఇక్కడే బంధించుకునే విధంగా మనము తయారు చేసుకున్నాం అనమాట. తదాహం కృత విశ్రంభ సుహృదో వ్యస్తపస్వినాం సంపృశ్చే భవయే తస్మిన్ క్షేమాకేన జ్ఞాసా భవేత్. ఏమవుతుందంట? ఈ సంసారము దావానాళం లాంటిదన్నమాట. మరి ఈ దావానాళం ఏదైతే ఉందో ఇందులో నుంచి బయటికి రావాలి అంటే మీలాంటి వాళ్ళ యొక్క హెల్ప్ ఉంటేనే బయటికి రాగలుగుతాము, లేకపోతే రాలేము అని చెప్పేసి పృథు మహారాజ్ అంటున్నాడు అనమాట. సంసార దావనాలను తప్పించినట్టి మానవులకు కేవలం మీ వంటి వారే మిత్రులని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. సో మీ వంటి వారు ఎవరైతే ఉన్నారో ఉత్తమ భక్తులు వాళ్ళే స్నేహితులు, లేకపోతే ఇంకొకటి ఏమీ లేదు. ఎందుకంటే ఈ దావానా మండుతుంది ఈ సంసారం ఎప్పుడు కూడా ఈ కోరికల్లో, మోహాల్లో, తర్వాత ఆవేదనలో, దీంట్లో మునిగిపోయి ఉన్నామే. వీటన్నింటి నుంచి కూడా రక్షించే వాళ్ళు ఎవరు, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు అంటే మీరే నిజమైన స్నేహితులు, అది నేను నమ్ముతున్నాను అని పృథు మహారాజ్ అంటున్నాడు. కనుక ఈ భౌతిక జగమున జీవిత చరమ గమ్యమును మీ మెట్లు శీఘ్రంగా పొందగలమని మేము అడుగుచున్నాను. సో ఈ భౌతిక జగత్తులో ఇలాంటి అట్రాక్టివ్ ఇన్ని కలర్ఫుల్ ఇవన్నీ ఉన్నాయే, మేము ఇక్కడ మా మనస్సుని మేము అక్కడి నుంచి మళ్లించలేకపోతున్నాం, దాని మీద వేసేసాం మనస్సుని. అందుకోసంగానే మేము ఎట్లా శీఘ్రంగా ఇక్కడి నుంచి మేము ఏ విధంగా మా గమ్యాన్ని మేము చేరగలుగుతాం. అసలు మా జీవిత గమ్యం ఎక్కడుంది? గోలోకం. కాకపోతే మా గమ్యం అంతా మార్చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఎంజాయ్ చేయడం కోసం కానీ మేము ఉండిపోయాం. అందుకోసం కానీ ఇప్పుడు మీరు మాకు చెప్పండి అనేసి అడుగుతున్నాడనమాట పృథు మహారాజు. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఇలాంటి సాధు పురుషులు కనిపిస్తారో వాళ్ళకు వెంటనే శరణు పొందాలి. శరణు పొంది ఈ భౌతికమైనటువంటి క్లేశాలు ఏవైతే ఉన్నాయో ఈ భౌతికమైన క్లేశాల నుంచి బయటికి రావడానికి ఉపశమనం ఏ విధంగా పొందాలో వాళ్ళని ప్రశ్నించాలి అనేసి అడుగుతున్నారనమాట. సంసార విషానలే దినాసిని హియా జ్వలే జుడాయితేన కైన ఉపాయ. ఈ భౌతిక వేదన ఏదైతే ఉందో అది నిరంతరం అనుభవిస్తూ గుండెలు మండిపోతూ ఉన్నాయంట. మరి దాని నుంచి బయటికి వచ్చే ఉపాయం కనిపించట్లేదు. మరి కనిపించకపోతే ఈ ఉపాయాన్ని ఎవరిస్తారంట? ఈ సాధు పురుషులు ఆ ఉపాయాన్ని ఇస్తారనమాట. ఏంటది? గోలేకేర ప్రేమదన హరినామ సంకీర్తన రతిన జన్మేలకేన తాయ. ఈ తాపం నుండి బయటికి రావాలి అంటే ఈ సాధు పురుషుల యొక్క సాంగత్యంలో ఉండి వాళ్ళు చెప్పినటువంటి సూచనల్ని పాటిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించాలి. అప్పుడు ఇదొక్కటే శుభమైనటువంటి మార్గము, ఇది తప్పితే ఇంకొకటి లేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇది ఒక్కటేనంట మనం బయటికి రాగలిగినటువంటి మార్గం. ఏ విధంగా? భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకోవడము, ఉత్తమ భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకోవడము, వాళ్ళు చెప్పినట్టుగా మనము ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం వల్ల. వ్యక్తమాత్మావతామాత్మ భగవానాత్మ
భగవానాత్మభావనః స్వానామానుగ్రహ ఏ మాం సిద్ధరూపీ చరత్యజః. మరి భగవంతుడు కూడా ఇలాంటి బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి చాలా ఆతృతతో ఉంటాడనమాట. అందుకనే ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళందరికీ, ఈ బద్ధజీవులందరికీ కూడా లాభం కలిగించడం కోసంగానే ఇలాంటి ఉత్తమమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రపంచం అంతా కూడా తిరుగుతూ ఉంటారనమాట. వీళ్ళు ఒక దగ్గరే ఉండి వాళ్ళ సాధనలు చేసుకోవచ్చు కదండి. వాళ్ళకి తిండి సరిగ్గా దొరకక, తర్వాత ఉండడానికి వసతి లేదు, ఏమీ ప్లాన్ ఉండదు. అలా ఏమీ లేకున్నా కూడా మరి వాళ్ళు ఎందుకు తిరుగుతూ ఉన్నారు? వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ భజన చేసుకుంటే ఆ స్థలమే తీర్థస్థానంగా మారిపోతుంది. మరి ఏమవసరం వాళ్ళకి ఇదంతా తిరగడం కోసము? ఎందుకు తిరుగుతున్నారు అంటే ఇలాంటి ఎవరైతే ఈ భౌతికమైన ప్రమాదంలో ఉన్నటువంటి, భౌతికంలో చిక్కుకొని ఉన్నటువంటి మనస్సు కలిగినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో, ఈ భౌతిక వస్తువులను ఎంజాయ్ చేస్తూ అదే జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడం కోసమే వీళ్ళు ప్రపంచమంతా కూడా పర్యటిస్తూ ఉంటారనమాట. మరి భక్తులందరూ ఏంటి అంటే భగవంతుడి యొక్క ప్రతినిధులు అనమాట. అందుకోసంగానే వీళ్ళు బద్ధజీవులకి వాళ్ళ యొక్క నిజస్థితిని చెప్పడం కోసంగానే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మనం మర్చిపోయాం కదా మన నిజస్థితిని. మనం భగవంతుడి యొక్క సంబంధికులమని మర్చిపోయి మనము ఈ భౌతిక ప్రపంచానికి సంబంధికులంగా మనం తెలుసుకొని మనం ఇక్కడే ఏ విధంగా శాశ్వతంగా ఉండాలో మనం ప్లాన్ చేస్తూ ఉన్నామన్నమాట. మన ఫ్యూచర్ ప్లాన్ అంతా ఏంటి? ఇక్కడే ఉండి ఎంజాయ్ చేయడం. అందుకోసంగానే మన యొక్క నిజస్థితిని మనకి చెప్పడం కోసంగాను వీళ్ళు మొత్తం ఈ మహానుభావులు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారన్నమాట. ఎవరైతే తనని తాను తెలుసుకోవాలి అనేసి అనుకుంటారో వాళ్ళకి ఈ జ్ఞానాన్ని వీళ్ళు ఇస్తారనమాట. మరి భగవంతుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ప్రతి ఒక్కరు హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారు. మన దగ్గరగానే ఉండి మన కోరికలన్నీ తీరుస్తూ ఉన్నాడు. మీరు భౌతికమైనటువంటి కోరికలు అడిగితే భౌతికమైన వాటిని సమకూరుస్తూ ఉంటారు. మీరు ఆధ్యాత్మికమైనటువంటి కోరికలు అడిగారనుకోండి, తన ఆధ్యాత్మికమైనటువంటి కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడు. మీరు భౌతిక సౌకర్యాలు అడిగితే భౌతిక సౌకర్యాలు ఇస్తారు. ఆధ్యాత్మికమైన సౌకర్యాలు అడిగారనుకోండి, ఆధ్యాత్మికమైన సౌకర్యాలు ఇస్తారు తను. అదేంటండి మాకిప్పుడే ఇన్ని పెద్ద కోరికల లిస్టులు ఉన్నాయి, ఇప్పటివరకు ఒకటి కూడా నెరవేరలేదు అని మీకు డౌట్ వస్తుందేమో. అలా కాదు, మనం కోరుకున్నటువంటి ప్రతి ఒక్క కోరిక తీరుతుంది. కాకపోతే అది వెనక ముందో తీరుతుంది. ఎందుకంటే మనం కోరుకున్నటువంటి ఆ కోరిక కంటే ముందు మనం ఎన్నో కోరికలు కోరి ఉన్నాము. ప్రతి ఒక్క కోరికకి ఒక తీవ్రత ఉంటుంది. ఆ తీవ్రతతో పాటు ఆ టైంతో పాటుగా భగవంతుడు ప్రతి ఒక్కటి కూడా సమకూరుస్తున్నాడు. ఒకవేళ తను మనం అడిగిన కోరికను నెరవేర్చదలుచుకోలేదు అనుకోండి, ఆయన అసలు మన కోరికలను తీర్చాలని అనుకోవట్లేదు అనుకోండి, మనం అలా అనుకున్నాం అనుకోండి, తను మనకి ఇలాంటి ఇంత కంఫర్ట్ జోన్ని ఇవ్వడు. ఇప్పుడు ఒక ఖైదీ ఉన్నాడు, తను ఏం చేస్తాడు? ఖైదీని తన శిక్ష అనుభవించేటప్పుడు తను జైల్లో వేస్తారు. జైల్లో ఏమైనా కంఫర్ట్ జోన్ ఉంటుందా? తనకు కావలసినటువంటి ఫ్యాన్ లభిస్తుందా? తనకు కావలసినటువంటి తిండి లభిస్తుందా? తనకు కావలసినటువంటి వాతావరణం ఉంటుందా? తనకు కావాలన్నప్పుడు పడుకోగలుగుతాడా? కావాలన్నప్పుడు లేవగలుగుతాడా? కావాలన్న తాగగలుగుతాడా? అవునా కాదా? కానీ భగవంతుడు మనని ఇక్కడ ఎంత సుఖంగా పెట్టాడంటే మనకి ఏది కావాలో అన్నింటినీ సమకూర్చి మనం ఇంకా ఏం అడుగుతావో అవన్నీ కూడా ఇచ్చి వీటి పట్ల విరక్తి వస్తే ఎప్పుడైనా నా పిల్లోడు వెనుకకు వస్తాడు అని చెప్పేసి దయతో ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి వాళ్ళు కోరిన సౌకర్యాలన్నిటినీ కూడా తను తీర్చడం కోసే ఉన్నాడనమాట. మరి ఈ భక్తులు 3 రకాల భక్తులు ఉంటారు. ఎవరు అంటే కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి. ఈ కనిష్టాధికారులు ఎవరు అంటే ఇప్పుడే ప్రారంభికమైనటువంటి భక్తులు అనమాట. వీళ్ళకి శాస్త్రం అంటే అంతగా ఏమీ తెలియదు. కాకపోతే భగవంతుడు అంటే చాలా పూర్తి విశ్వాసం కలిగి ఉంటారనమాట. ఈ మధ్యమాధికారికి ఏంటి అంటే శాస్త్రం అంతా పూర్తిగా తెలుసు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే భగవంతుని ప్రచారం చేస్తూ ఉంటారనమాట. తర్వాత
వాళ్ళు ప్రతికూల అనుకూల పరిస్థితులలో కొంచెం భేదభావాన్ని చూపిస్తారు. ఇప్పుడు ఎవరైనా అగనెస్ట్గా వచ్చారనుకోండి, వాళ్ళు వినదలుచుకోలేదనుకోండి, వాళ్ళని వదిలేస్తారు. అంటే అసురీ స్వభావం కలిగిన వాళ్ళని, దైవీ స్వభావం కలిగిన వాళ్ళని ఇద్దరిని సమంగా చూడరనమాట. సో వదిలేస్తారు ఆ విధంగా. కానీ ఈ ఉత్తమ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మహాభాగవతులు అనేసి అంటారనమాట. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు వేదశాస్త్రం అంతా తెలుసు. ఎవరినైనా సరే వాళ్ళని వేదంలో ఉన్నటువంటి సారాన్ని చెప్పి వాళ్ళకి వేద నిశ్చయాన్ని కలిగించే విధంగా వీళ్ళు ఉంటారు. మధ్యమాధికారికి కూడా మొత్తం శాస్త్రం తెలిసి తను వేద నిశ్చయాన్ని ఇవ్వగలుగుతాడు. కాకపోతే తను చేయాల్సింది ప్రచారం కాబట్టి తను ఆ విధంగా దాన్ని ప్రజెంట్ చేయడనమాట. చేసి ఇంకేం చేస్తాడు, ఎవరి పట్ల కూడా భేదభావం చూపించడు. శునకాన్ని, శునక మాంసం తినేవాడిని కూడా, ఆవుని, తర్వాత అశ్వాన్ని కానీ, తర్వాత ఏనుగులు కానీ, ఎవరి పట్లైనా కూడా తను సమభావంతో ఉంటాడనమాట. అలాంటి వాడు ఉత్తమ అధికారి అన్నమాట. మరి ఎవరైతే ఈ దేహాత్మ భావన కలిగినటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, తను ఏం చేస్తూ ఉంటాడు, సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఈ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనేసి అనుకుంటూ ఉంటాడనమాట. అంతే, ఇంకా వాడికి లైఫ్ గోల్ ఏముండదు. బతుకున్నన్ని రోజులు బాగా తిని బాగా ఎంజాయ్ చేయాలి వాళ్ళ లైఫ్ కూడా. మరి జ్ఞానుడు ఏం చేస్తూ ఉంటాడు, తను భగవంతుడి యొక్క తేజంలో లీనం అవ్వాలి అనేసి అనుకుంటాడు. మరి భక్తుడు ఏమనుకుంటాడు అంటే, భగవంతుడి యొక్క మహిమలు ఏవైతే ఉన్నాయో మొత్తం ప్రపంచమంతా ప్రచారం చేయాలి అనేసి అనుకుంటారనమాట. మరి ఈ భక్తులు ఏం చేస్తున్నారు, నిత్యంగా నారాయణ్ణి తన హృదయంలో నిలుపుకుంటూ ఉంటారనమాట. నిలుపుకొని ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఆ నారాయణుని యొక్క నామాన్ని ప్రచారం చేయడం కోసం మొత్తం ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారనమాట. ఆ విధంగా అలాంటి భక్తులకి నారాయణుడికి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి అనేసి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు పృథు మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా ఈ సనకాది ఋషులు మాట్లాడబోతున్నారనమాట. ఆ విషయాన్ని మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడనమాట. మైత్రేయువాచ పృథుస్తత్సక మాకర్ణ్యాసారం సుష్టమిదం మధు స్మయామాన ఇవ ప్రీత్యా కుమార ప్రత్యువాచ. మైత్రేయుని పలికసాగను. అర్థవంతమైనవి, యుక్తమైనవి, మితముగా ఉన్నవి, శ్రవణ మధురములైనవి అగు పృథు మహారాజు వాక్కులను వినినంతటా బ్రహ్మచారులలో శ్రేష్ఠుడగు సనత్కుమారుడు ప్రీతితో మందహాసం చేసిన వాడై ఇట్లు పలికసాగను. సో ఈ 4 కుమారుల్లో ఉత్తమమైన వాడు సనత్కుమారుడు. ఇప్పుడు పృథు మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నాడు. దాంతోపాటు ఇక్కడ మైత్రేయుని ఏం చెప్తున్నాడు, పృథు మహారాజు అడిగినటువంటి ప్రశ్న ఎంత గొప్పదో చెప్తున్నాడు. ఆయన అడిగినటువంటి ప్రశ్న అర్థవంతమైనటువంటిది, యుక్తమైనది, మితముగానున్నది, శ్రవణానికి మధురమ కలిగినటువంటిది. సో కొంతమంది ప్రశ్న అడుగుతారు, ఆ ప్రశ్న దేనికోసం అడిగారో అర్థం అవ్వదు. పోనీ చిన్నగా అడుగుతారంటే అలా అడగరు, ఒక పేజీ అంతా పెద్ద ప్రశ్న ఉంటుంది. మరి వాళ్ళు అడిగేటప్పుడు అసలు వాళ్ళ పదాలు ఇటు అటు మాట్లాడితే అది కొంచెం శ్రావ్యంగా ఉండదు. అందుకోసంగానే ఇక్కడ మైత్రేయుని చెప్తున్నారనమాట, అది అర్థవంతంగా యుక్తంగానున్నది. ఎందుకంటే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అది లాభాన్ని కలిగించేటటువంటిది. అలాంటి యుక్తమైనటువంటి ప్రశ్నని ఇక్కడ పృథు మహారాజు అడిగారు. ఎప్పుడైతే ఇలాంటి ఉత్తమ ప్రశ్నని విన్నారో అప్పుడు సనత్ కుమారుల వారు మాట్లాడడాన్ని మొదలు పెడుతున్నారు అని చెప్పేసి మైత్రేయ ఋషి చెప్తున్నారనమాట. యస్యాస్తి భక్తి భగవతి కించన సర్వైర్గుణై సహస్ర సమాసతే సుర. మరి ఏంటంట, ఈ కృష్ణుడికి అచంచలమైన భక్తి విశ్వాసం కలిగి ఎప్పుడు కృష్ణుడి సేవలో ఉండేవాళ్ళు ఈ సమస్త సద్గుణాలని కలిగి ఉంటారంట. మరి పృథు మహారాజు తను గొప్ప భక్తుడు. తర్వాత ఆయన యొక్క ధర్మపాలనని నిర్వర్తించడంలో కూడా కొంచెం కూడా వెనుకంజ వేయనటువంటి వాడు. భూదేవి ఏమంటుంది, ఇప్పుడు భూభారం పెరిగిపోయింది, వీళ్ళందరూ కూడా సో నా కృతజ్ఞతగా ఉండట్లేదు కాబట్టి నేను ధాన్యాన్ని ఉత్పత్తి చేయట్లేదు అని చెప్పింది. తర్వాత పృథు మహారాజు ఎప్పుడైతే తను నేను సంహరిస్తానంటే అప్పుడు ఏమంటుంది, నేను ఆధారాన్ని కూడా విరమించేసుకుంటాను, మరి నువ్వు ఎక్కడ, మీ జనం అంతా ఎక్కడుంటారు
అంటుంది అప్పుడు భూదేవి. అప్పుడు పృథు మహారాజు ఏమంటాడు, నేనే వీళ్ళందరికీ ఆధారంగా మారతాను అనేసి చెప్తాడు. సో అతనికి అచంచలమైనటువంటి శ్రద్ధాభక్తి కృష్ణుడి పట్ల ఉంది. అందుకోసంగానే తన యొక్క కర్తవ్య నిర్వర్తనని తను ఆ విధంగా చేయగలుగుతున్నాడనమాట. అలాంటి అతనిలో సమస్త సద్గుణాలు ఉంటాయి. ఆ విధంగా ఈ పృథు మహారాజు పట్ల కుమారగణము వాళ్ళు ప్రసన్నులయ్యారు. ఆయన అడిగేటటువంటి ప్రశ్నలకి, ఆయన యొక్క వ్యవహారంతో, ఆయన యొక్క భాషతో, ఆయన యొక్క మర్యాదతో వీళ్ళు చాలా ప్రసన్నులైపోయారనమాట. ఆ విధంగా సనత్ కుమారుడు మాట్లాడుతున్నాడు. సో సనత్ కుమార వాచ మనము నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేసుకుందాం. సనత్ కుమార్ల వారు ఏ సమాధానం చెప్పారు రాజ్య ప్రజలందరికీ మేలు కలిగే విధంగా. మరి పృథు మహారాజుకు తెలియని విషయాలు ఏమీ లేవండి. అయినా కానీ అతను ఆ రాజ ప్రజలందరికీ లాభం కలిగే విధంగా ప్రశ్నించాడు. మరి ఆ రాజ ప్రజలకేనా లాభం కలిగేది కాదు, అసలు నిజంగా ఈ లాభం అంతా మనకి కలగాలి అని చెప్పేసి అక్కడ శుకదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి చెప్తున్నారు. అదే మనం అందరము ఆ లాభాన్ని పొందాలి అని ప్రభుపాదుల వారు మనకి శ్రీమద్ భాగవతాన్ని ఇచ్చారు. సో ఆ లాభాన్ని పొందాలి అని చెప్పేసి శ్రీల ప్రభుపాదుల వారికి ప్రార్థిస్తూ ఇక్కడే ముగిస్తున్నాను. ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే, అర్థం అవ్వకపోతే అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనకంటే పెద్దవాళ్ళు కలిసినప్పుడు మనము ఏం తెలియని అమాయకులుగా ఉండి మనం ఏ విధంగా అడగాలో పృథు మహారాజు మనకు చక్కగా చెప్తూ ఉన్నాడు. ఉత్తమ భక్తులని కలిసినప్పుడు మనకి కళ్యాణకరమైనటువంటివి, అందరికీ కళ్యాణకరమైనటువంటి ప్రశ్నలను అడగాలి. కానీ మీ హెల్త్ బాగుందా అవి ఆ ప్రశ్నలను అడిగి సమయాన్ని వేస్ట్ చేయొద్దు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కృష్ణుడి యొక్క పాదపద్మాలనే వాళ్ళ యొక్క మతి ఉంటుంది కాబట్టి వాళ్ళకి అశుభం అనేది ఏమీ ఉండదు. ఎప్పుడు వాళ్ళు శుభంగానే ఉంటారు. అందుకని అడగొద్దు, గురువులని, సీనియర్ డివోటీస్ని అడగొద్దు అనమాట. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడిది ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఉంటుంది. కృప మన మీద ఉంటే మనం బాగుంటాము. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ వచ్చే బుధవారం రోజు మనము సనత్ కుమారుల వారు ఏ సమాధానం ఇచ్చారో చెప్పుకుందాం. ఈరోజు సాయంత్రము చైతన్య మహాప్రభు యొక్క చైతన్య భాగవతాన్ని కొనసాగించుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. హరే కృష్ణ. ప్రణామాలు.